ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ 30 జూన్ 2020వ తేదీ మంగళవారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. సప్తమ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు చాలా యోగదాయకంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. సమర్థవంతంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీరు కాబట్టే ఈ పని చేయగలిగారు అనేటువంటి విధంగా మిమ్మల్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. పదవి యోగం కనపడుతోంది. కొద్దిగా మీరు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. పనులు ముందుకు వెళ్తాయి. ఏదో రూపంగా ధనం చేతికి అందుతుంది. ఒకంత ఒత్తిడి తగ్గుతుంది. ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకు మాత్రం చాలా ఒత్తిడి కనపడుతోంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత తగ్గి ఉండడం చాలా మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఈశ్వరుడి జపం బాగా చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంది. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చాలా ఇబ్బంది, ఏదో తెలియని చికాకు మిమ్మల్ని కమ్ముకుంటుంది. దానివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని. ఈరోజు అతి సామాన్యమైనటువంటి రోజు. గురు గమనం జరిగేటువంటి రోజు. రేపటి రోజు నుంచి గురుడు మీకు ఇంకా అనుకూలమైనటువంటి స్థితి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి అతి సామాన్యంగా ఉంది. అశ్లేష నక్షత్ర జాతకులకి ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పెరుగుతాయి. నువ్వెంత అనేటువంటి పరిస్థితులు రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టుగా మీరు నోట్లోంచి మాటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తగ్గి ఉండడం చాలా మంచిది. గురుబలం తగ్గిపోయింది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి యోగదాయకంగా ఉంది. సమర్థవంతంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. తీసుకునేటువంటి నిర్ణయం కూడా సంచలనాత్మకం అవుతుంది. ఎదురు వ్యక్తులు మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. మీరు ఫోన్ ఎత్తితే చాలు అని మిమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి. కొంత అభ్యంతరంగానూ ఉంటుంది, కొంత ఆనందంగానూ ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఒకంత గ్యాప్ పెరిగేలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. పిల్లల ఆరోగ్య విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రోజు. చిత్తా నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంది. ధనం చేతికి అందుతుంది. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు చేతికి వస్తాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త చేతికి వస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం తగిలేలా ఉంది. తల్లి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా మీ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేసేటువంటి పరిస్థితిని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి వారికి యోగదాయకంగా ఉంది. జన్మస్థానం ముందు సంచరించేటువంటి చంద్రుడు బాగుంది. 6వ స్థానంలో 6వ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు. గురు మార్పు యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. సోదరీ వర్గాలతోటి కొంత వాదోపవాదాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి వారికి యోగదాయకంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గడిచేలా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్త్రీ వల్ల ఇబ్బందిలో పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ధనపరమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త చేతికి వచ్చేలా ఉంది. ధనం కూడా చేతికి వచ్చేలా ఉంది. అయితే ఇక్కడ ఎలా జరుగుతుందంటే చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి కుజుడు వల్ల రాజ్య లాభస్థానాల్లో సంచరించేటువంటి చంద్రుడు మానసికంగా మీరు ఒక స్టెప్ దిగినా పర్వాలేదు, పని పూర్తి అయితే చాలనే విధంగా కనుక ఆలోచిస్తే సమస్యను మీరు జటిలం అవ్వకుండా ఎదుర్కోగలుగుతారు. విజయపథంలో ముందుకు పెడుతుంది. ఒకంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి యోగదాయకంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు శుభవార్తలు తెలుస్తాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆనందకరంగా గడుస్తుంది. ధనం చేతికి వస్తుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా సంచలనం అవుతాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఎదురులేదనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వల్ల ఎదురు వ్యక్తులు కూడా లాభపడతారు. ఎదురు వ్యక్తుల వల్ల కూడా మీరు కూడా లాభపడతారు. మీ యొక్క సమర్థవంతమైనటువంటి ఆలోచన చాలా అనుకూలంగా ముందుకు పెడతాయి. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ వాక్స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఏదో చికాగ్గా ఉంటుంది. గబుక్కును తట్టుకోలేక ఇరిటేషన్ వచ్చి మాట అన్నామంటే ఆ చివరిలో నువ్వు ఆ మాట అన్నావు, నేను నా వల్ల కాదు అని లేచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎంతంటే మీ యొక్క సహనానికి పరీక్షగా ఉండేటువంటి రోజు, జాగ్రత్తగా గడుపుకోవలసినటువంటి రోజు. చాలా బ్యాలెన్స్గా ఉండండి. అభివృద్ధి కనబడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. లాభమందు చంద్రుడు వెళ్ళబోతున్నారు. విజయపథంలో ముందుకు పెడతాయి. రేపటి రోజు నుంచి చాలా అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా సామాన్యంగా ఉంది. రేవతి నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకపరమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి విషయంలో కూడా వాయిదా వేయడం మంచిది. ఎదురు వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో సంచరించేటువంటి చంద్రుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. పదునైన ఆయుధాలు, కత్తి, తుపాకీ ఇటువంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వల్ల తొందరలో ఇంకా అభివృద్ధి కనబడుతోంది. ఇవాళ ఏదో పని పూర్తయిపోలేదు, ముగించేస్తే మంచి, ఇంతేనా జీవితం అని విరక్తి పెంచుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గడపాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.